టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ క్రేజ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. వరుస విజయాలు, ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న భారీ మార్కెట్ కారణంగా వెంకీ మామ రెమ్యూనరేషన్ డబుల్ అయినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకున్న వెంకీ ఇప్పుడు 20 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని టాక్. రెమ్యూనరేషన్ హైక్ కావడానికి కారణం సంక్రాంతికి వస్తున్నాం క్రేజ్ సహా మన శంకర వరప్రసాద్ గారిలో చేసిన గెస్ట్ అపీరియన్స్ కు వచ్చిన స్పందనే అని సమాచారం. 2025 సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వెంకటేష్ 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను బలంగా ఆకట్టుకుంది. ఈ సక్సెస్ తర్వాత వెంకీ మామ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆదర్శ కుటుంబం కోసం 20 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క సినిమాతోనే రెమ్యూనరేషన్ 100% జంప్ అయింది. ఇది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అనిల్ రావిపూడితో వెంకీ ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఆ సినిమాకు కూడా ఇంతే చార్జ్ చేయనున్నారు విక్టరీ వెంకటేష్. విక్టరీ వెంకటేష్ కెరీర్ ను గమనిస్తే మాస్, క్లాస్, ఫ్యామిలీ అన్ని బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక మార్కెట్ ను నిలబెట్టుకున్న హీరోగా గుర్తింపుంది. స్టార్డమ్ కంటే కంటెంట్ కు ప్రాధాన్యమిచ్చే హీరోగా వెంకీకి ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఫలితాల గురించి ఆలోచించకుండా కొత్త దర్శకులకు కూడా అవకాశాలిస్తారు. కెరీర్ ఎక్కువగా విజయాలు అందుకున్న వెంకీ రెమ్యూనరేషన్ పరంగాను టాప్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. మొత్తానికి సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ తో వెంకటేష్ కు డబుల్ లాభం వచ్చినట్లే. ప్రస్తుతం వెంకీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆదర్శ కుటుంబం సినిమాతో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.